బైబిల్ చెప్తుంది, నేను దేహ విషయంలో దూరంగా ఉన్నాను, మీకు ఇంకా దగ్గరగానే ఉన్నాను. మీరు ఎలాంటి కార్యం ఇలాగ చేసిన వారిని గురించి ఇదివరకే తీర్పు తీర్చాను. ఏం తీర్పు తీర్చాడు? 4వ వచనంలో మనం చూస్తే అక్కడ రాస్తుంది, ఏలైనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడినట్టు. ఇంకా దేవుడి కోరిక, భక్తుడి కోరిక ఏంటో తెలుసా? అలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళు కూడా రక్షించబడాలనే వాళ్ళని వెలివేశారు. మిమ్మల్ని వెలివేయడానికి కారణం మీ జీవితాన్ని సరి చేసుకుంటారు, మీ శరీరాచలు నశించడానికి. ఇంకొక మాట ఏమన్నాడో తెలుసా? మనం ప్రార్థన చేసుకుంటున్నాం ఏమని? ప్రభువా మమ్మల్ని శోధకుడు నుంచి ఏం చేయమన్నాయి? శోధనలో పడకుండా దుష్టుడి నుండి, అంటే సైతాన్ గాడి నుంచి తప్పించమని. కానీ ఇలాంటి యదవ పనులు చేసిన వాళ్ళని ఏమన్నాడో తెలుసా దేవుడు? భక్తుడు ఏమన్నాడో తెలుసా? ఇలాంటి వాళ్ళని దేవుడికి మనం ప్రార్థన చేసి అప్పగించాలి. ఎవరికి? సాతానికి అప్పగించాలంట. చూడండి నెక్స్ట్ వచనంలో, ఇలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళని ఏమని రాసింది? అట్టి వారిని సాతానుకు అప్పగింపవలెను. మై గాడ్. అప్పుడు సాతాను ఏం చేస్తాడు? నీకు రోగాలు ఎడతాడు, నీ శరీరాన్ని టార్చర్ చేస్తాడు. అది అప్పుడు ఆ రకంగానైనా నీ శరీరం బలహీనతలో రోగం వచ్చో సమస్య వచ్చో ఇప్పుడు ఎక్కడికి వస్తావు మళ్ళా? సో నీ ఆత్మ ఏమైంది? రక్షించబడతా. నీ ఆత్మ రక్షించడానికి ఆ పని చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేయాలా? అలాంటి బిడ్డలు ఎవరైతే అసూయలతో ఉన్నారో, ఎవరైతే కలహాలతో ఉన్నారో, ఎవరైతే చెడ్డ మాటలు మాట్లాడుతున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే సంఘానికి వచ్చి కూడా వ్యభిచారాలు చేస్తున్నారో, జారత్వంలో, అలాంటి వారిని ప్రభువా సాతానుకు అప్పగించండి అని మనం ప్రార్థన చేయాలి. అని సాతానికి అప్పగించాలని డైరెక్ట్గా చెప్పాలి. అది ఎందుకు? అలాంటి వాళ్ళు సాతానికి అప్పగించకూడదు, మనం జాలి చూపించకూడదు. దెబ్బ పడితే కానీ అలాంటి వాళ్ళు లైన్లోకి రారు. సాతానికి అప్పగిస్తే మంచి దెబ్బ పడుతుంది. ఇవాళ మంచి పని చేస్తుంటే కూడా ఏంటండి, వాక్యం చెప్పడానికి పిలిచాము మిమ్మల్ని, వచ్చిందే వాక్యం వినడానికి. 11 అయితే ఏంటి, 12 అయితే ఏంటి, వినడానికి ఏమైంది? వెహికల్ మాదేగా, మందే కదా, మళ్ళీ తీసుకెళ్తారు కదా. మన బస్సులు లేవు, బస్సులు ఉండడానికి